ఓం శ్రీ రామాయ నమః. ఈ వీడియోలో శ్రీ విశ్వామిత్రుల వారి వెంట శ్రీరామ లక్ష్మణులని పంపే విధానం గురించి తెలుసుకుందాం. గురువుల వారి వాక్యములకు దశరథుల వారు సంతసించిన వారై రామలక్ష్మణులను రావించి చేరదీసి ముద్దాడి ఇట్లు వచయించెను. కుమారులారా, మీరు మన గురుకులోత్తములైనటువంటి శ్రీ విశ్వామిత్రుల వారి వెంటజని వారి ఆజ్ఞ శిరసావహించి దానవ సంహారము గావించి వారి యజ్ఞముగా పాడి లోక కళ్యాణము గావించి వారి దీవెనంది విజయలక్ష్మితో తిరిగి రండని ఆశీర్వదించెను. శ్రీ వశిష్ఠుల వారును రామలక్ష్మణులను చేరదీసుకొని శుభప్రదముగా తిరిగి రండని ఆశీర్వదించి శ్రీ విశ్వామిత్రుల వారి వెంట సాగనంపెను. శ్రీరామలక్ష్మణులు భుజముల విల్లంబులు ధరించి నడుములకు ముద్దులొలికెడు తలవారులం బిగించి ధనస్సులు చేబూని శ్రీ విశ్వామిత్రుల వారి వెంట నడుచుచుండగా బ్రహ్మదేవుని వెనుక అశ్వినీ దేవతలు ఎలా ప్రకాశించుచుందురో అట్టి విధముగా మెరయుచుండిరి. ఆ ప్రకారముగా వారు 6 క్రోసుల దూరము నడిచి సరయు నదిలో స్నానము చేసి పరుపు బండలపై శయనించిరి. మరుసటి ప్రాతకాలమున శ్రీ విశ్వామిత్రుల వారు బ్రహ్మముహూర్తమున లేచి పరుపు బండలపై శయనించు శ్రీరామలక్ష్మణులను మేల్కొల్పి ఇట్లు పలుకసాగిరి. శ్రీరామలక్ష్మణులారా, రాత్రివేళ ముగియుచున్నది, తెల్లవారు ఝామైనది. గాఢాంధకారమును తొలగించుటకై శ్రీ సూర్య భగవానుడు ఉదయించుచున్నాడు. కావున సత్వరమే లేచి త్వరగా కాలకృత్యములు ముగించుకొని స్నానము చేసిరండు. మీకు సమస్త విద్యలను బోధించెదను అని పలుకగా వెంటనే లేచి కాలకృత్యముల నెరవేర్చుకుని స్నానము చేసి వచ్చి గురువుల వారికి నమస్కరించి వారి ఆశీర్వాదముల నొంది భక్తి శ్రద్ధలతో వినయముగా కూర్చునగా శ్రీ విశ్వామిత్రుల వారు వారికి ఈ ప్రకారముగా బోధింపదొడగిరి. రామలక్ష్మణులారా, జగద్విఖ్యాతి గల 2 విద్యలను మీకు ప్రసాదించెదను. అవి ఏవనగా బల, అతి బల అను 2 విద్యలు కలవు. ఇవి బ్రహ్మ నుండి ఉద్భవించెను. ఈ 2 విద్యలను నేర్చిన వారు మరెవ్వరూ లేరు. ఈ విద్యలు అన్ని విద్యలకు తల్లి విద్యగాన మీరు భక్తి శ్రద్ధలతో వీటిని గ్రహించి జగద్విఖ్యాతి నుండి మెలగుడని పలికిన వారై వారికి ఆ విద్యలను మంత్రోపదేశముతో గరపెను. అట్టి సమయమున శరదృతువులో సూర్యుని వలె శ్రీరామలక్ష్మణులు ప్రకాశింపదొడగిరి. గురువుల వారి మన్ననలకు పాత్రులై గురు భక్తిలో లీనమై విద్యా ఫలితముల గ్రహించిన వారై గురువుల వారికి వందనములు చేయగా వారు మహదానందముగా వారిని ఆశీర్వదించి ముగ్గురును అటు నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ ప్రకారముగా వారు ముగ్గురు కూడా నడిచి సాయంకాలమునకు గంగా సరయు కలియు సంఘతీరమునకు చేరవచ్చిరి. ఆ ప్రాంతములో గహవరు అనునొక వనమునందు అతి సుందరమగు ఆశ్రమము కలదు. అది చూచిన శ్రీరామచంద్రులు శ్రీ విశ్వామిత్రుల వారితో ఇట్లు ప్రశ్నించిరి. మునివరేణ్య, ఇంతటి సుందరమగు కుటీరము ఎవరిది? దీనిలో ఎవరు నివసించుచుండెదరు అని అనగా ఆ వాక్యములకు శ్రీ విశ్వామిత్రుల వారు ఇట్లు వివరింపదొడగిరి. రాఘవ, ఒకానొక సమయములో కైలాసపతియగు శంకరుడు ఈ స్థానములో ఘోరమైన తపస్సు చేసెను. అందువలన ఈ కుటీరము ఈనాటికి స్థిరస్థాయిగా ఉన్నది. ఈ యొక్క ఆశ్రమమునందు ఇప్పుడు ఈశ్వర భక్తులు నివసించుచున్నారు. కావున మనము కూడా ఈ రాత్రికి ఇచ్చటనే విశ్రమించి రేపు ఉదయముననే లేచి వెళ్ళదమని పలకగా ఆ వాక్యములకు రామలక్ష్మణులు సంతసించిన వారై అచ్చటనే పరుపు బండలపైని శయనించిరి. మరుసటి ఉదయ పూర్వమే లేచి కాలకృత్యములను నెరవేర్చుకొని స్నాన సంధ్య జపతపములు గావించుకొని గాయత్రిని పఠించి గురుదీవెనలు అందుకొనిన వారై వారు ముగ్గురును తిన్నగా సంఘతీర ప్రాంతములకు చేరవచ్చిరి. అచ్చట నివసించు మన వాసులు వారి రాకను చూచి మహదానందముతో ఎదురేగి వారికి సాష్టాంగ దండ ప్రణామములు నర్చిన వారై ఇట్లనిరి. మహాత్ములారా, మీరు మా యందు దయ ఉంచి మా నౌకలో కూర్చునుడు. మిమ్ములను హాయిగా ఆవలి ఒడ్డుకు చేర్చెదమని పలుకగా ఆ వాక్యములకు సంతసించి వారు ముగ్గురును వారి నౌకలో కూర్చునగా వనవాసులు ఆ నౌకను తిన్నగా వేదవతీ తీరమునకు చేర్చిరి. ఆ యొక్క నదీ తీర ప్రాంతమునందు ఒక మహాభయంకరమైనటువంటి మహారణ్యము కలదు. అది చూచుటకు చాలా భయంకరముగా ఉన్నది. నడచుటకు మార్గము కూడా కాన్పించక మిక్కిలి గాఢాంధకారమును కలిగినదై వ్యాఘ్ర శార్దూల భల్లూక గజముల ఘీంకార ధ్వనులచే
అడవి అంతయు ప్రతిధ్వనులు కలిగి ఉండుటచే ఆ తప్ప మరి ఏమీయో గోచరించుటలేదు. అది గనిన వారే శ్రీరామచంద్రుల వారు శ్రీ విశ్వామిత్రుల వారితో ఇట్లు ప్రశ్నించిరి. తాపసోత్తమా, ఈ అరణ్యమును చూడగా మహాభయంకరమైన క్రూర మృగములతో నిండి సూర్యరశ్మి కూడా చొరబడనంత దట్టముగా కనిపించుచున్నది. కానీ అక్కడక్కడ మంచి సుగంధ పుష్పవనములు ఫలవృక్షములు కనిపించుచున్నవి. ఇది అంతయు చూడగా నాకేదో వింతగా ఉన్నది. కాన దీని యొక్క వృత్తాంతము నిరంగించి నన్ను ధన్యుని చేయుడనగా ఆ వాక్యములకు శ్రీ విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రులతో ఇట్లు వివరింపదొడగిరి. శ్రీరామచంద్ర, పూర్వకాలములో ఇచట కలుష, మగధ అను నామములు కల 2 పట్టణములు కలవు. అందు ధన ధాన్య పశు సంపద వృద్ధి కలిగినదై అష్టైశ్వర్యములతో తొలచూగుచుండెను. అటువంటి సమయములో తాటకి అను నామము గల యక్షకన్య ఇక్కడకు 2 క్రోసుల దూరములో నివసించుచుండెను. దానికి 1000 ఏనుగుల బలము కలదు. మరియు మారీచుడు, సుబాహుడు అనే 2 రాక్షస కుమారులు కూడా కలరు. వారు మహామాయావులు, మహాబలశాలురు. కాన వారిని ఆదరణచే తాటకి గర్వించి ఈ 2 నగరములపై పడి వారు 3 దానవులతో కలిసి ప్రజలందరినీ చంపి తినిజొచ్చిరి. ఆ యొక్క రాక్షస బాధ భరించలేక ప్రజలు వారి వారి స్థానములను విడిచి పారిపోయిరి. మరికొందరు మరణించిరి. ఆనాటి నుండి దీనికి తాటకీ వనము అని పేరు వచ్చింది. మారీచ, సుబాహులు దానవులతో కలిసి సిద్ధాశ్రమమునందు విహరించుచు అచ్చట తపము చేసుకొనుచున్న మునులను ఋషులను బాధ పెట్టుచున్నారు. ఈ యొక్క తాటకీ వనమందు పుష్పవనములు ఫల వృక్షములు ఉండు కారణమేమనగా లక్ష్మీ నివాస స్థానములందు కొబ్బరి, నారింజ, మామిడి మొదలుగా గల ఫల వృక్షములను సుగంధ పరిమళ పుష్పవనములు కలిగినవి. అలక్ష్మి స్థానములందు మాత్రము ఎందుకు కొరగాని కంచలు మొలిచి జన సమృద్ధి లేకపోవటచే క్రూర మృగములకు స్థావరమైనందున ఇది ఒక భయంకర అరణ్యముగా వెలసినదని పలుకగా అందులకు శ్రీరామచంద్రులు ఇట్లు ప్రశ్నించుచున్నారు. గురువరేణ్య, తాటకి యక్షకన్య అనియు దానికి 1000 ఏనుగుల బలము ఏల కలిగినది? దాని కుమారులు రాక్షసులు ఎట్లా అయినారో ఆ వివరములు తెలుపమనగా శ్రీ విశ్వామిత్రుల వారు ఇట్లు వివరింపుచున్నారు. హే రఘుకులోత్తమ, సుజేత అను నామము కల ఒక యక్షకన్య కలదు. దానికి ఎన్నాళ్లకు సంతానము కలగనందున బ్రహ్మదేవుని గురించి తపము చేసి సుందరమగు ఒక పుత్రికను కనెను. మరియు ఆ పుత్రికకు 1000 ఏనుగుల బలము కూడా వరము కోరుకొనెను. ఇట్లు కొంతకాలము గడిచిన పిమ్మట తాటకి యుక్త వయస్కురాలయ్యెను. తాటకి మిక్కిలి బలము కలిగినది కనుక కులస్థులెవ్వరూ దానిని పెండ్లాడుటకు ముందుకు రాలేదు. అందువలన చివరికి విసిగి సుంధుడు అను రాక్షసునకు ఇచ్చి వివాహము జరిపించారు. కొంతకాలమునకు తాటకి గర్భము దాల్చి మారీచుడు, సుబాహుడు అనే 2 కుమారులను కనెను. రాక్షస సాంగత్యముచే కలిగిన వారు కనుక వారికి రాక్షస మాయలు, రాక్షస చేష్టలు అబ్బినవి. ఇట్లుండగా ఆ తాటకి పుత్రులు 2 కలిసి అడవిలో తపము చేసుకొనుచున్న ఋషులను, మునులను బాధలు పెట్టుచుండిరి. ఒకానొక దినంబున శ్రీ అగస్త్య మహర్షుల వారికి బాధ కలిగించగా అందులకు వారు ఆగ్రహించి వారిని రాక్షసులు కండని శపించెను. ఇది తెలిసినటువంటి సుంధుడు చాలా కోపోద్రిక్తుడై అగస్త్య మహర్షులపైకి దండెత్తి రాగా వెంటనే వానిని భస్మము గావించెను. ఆ వార్త తెలిసిన తాటకి మిక్కిలి ఆగ్రహముతో మహర్షులను వధింపరాగా మహర్షులు అదిగనిన వారై తాటకి నిట్లు శపించిరి. ఓసి తాటకి, నీవు బ్రహ్మవరముచే జన్మించిన యక్షకన్యవు కనుక స్త్రీలందరిలోకెల్లా అతి చక్కని దానివిగా నున్నావు. కానీ మీ అమ్మ తెలివి తక్కువచే నీకు సహస్ర గజ బలమును కోరింది. అందువలన నిన్ను పెండ్లాడుటకు కులజులెవరూ సాహసించనందున సుంధుడనే రాక్షసునితో వివాహము జరిగినది. ఆ కారణముచే నీవు యక్షకన్యవైనను నీ కుమారులు మాత్రము రాక్షస కృత్యములతో జన్మించిరి. అందువలన నేను వారిని రాక్షసులు కండని శపించితిని. అది గ్రహించక నీ భర్త నా మీదకు వచ్చి నిష్కారణముగా బూడిదైపోయి చనిపోయాడు. నీవు మిక్కిలి బలముచే ఉన్నందున ముందు వెనుక యోచన చేయక నా మీదకు దండెత్తి వచ్చితివి. కావున నీకిదే శాపమిడుచున్నానని పలికిన వారే ఇట్లు శపించిరి.
నీవు అతి సుందరాంగనవు కనుక ఈనాటి నుండి అతి వికార రూపవతివై భయంకర రాక్షస రూపాంగనవై నరభక్షిణివై పొమ్మని శపించగా ఆ యొక్క శాపమిచ్చే అది రాక్షసియే ఆనాటి నుండి ఈ పట్టణములపై పడి సర్వనాశనము చేసి శృంగార నగరంబంతయు దండకారణ్యముగా మార్చివేసి ఈ అరణ్యముననే తాను నివాసం ఏర్పరచుకొని ఋషులను మునులను ఈనాటికి బాధింపుచున్నది. కావున ఇట్టి నరభక్షిణియగు రాక్షసిని సంహరించి ఈ అరణ్యములకు గల పీడను విరగడ చేసి ఋషిముని యాగాదులను కాపాడి రక్షింపుము. నీవు తప్ప అన్యులెవ్వరూ దానిని వధింపజాలరు అని విశ్వామిత్రుడు పలికెను. ఈ వాక్యములకు శ్రీరామచంద్రులు నవ్విన వారై విశ్వామిత్రుల వారితో ఇట్లు పలకదొడిగిరి. గురువరేణ్య, ఒక ఆడుదాని కొరకు ఇంతటి భయము చెందెదరేలా? ఆడుదానిని చంపిన స్త్రీహత్యా పాతకము గదా, మరి నేనెట్లు సంహరించగలను అని శ్రీరాముడు పలకగా ఆ వాక్యములకు శ్రీ విశ్వామిత్రుల వారు ఇట్లు వక్కాణించిరి. రాఘవ, ఆ స్త్రీహత్యా పాతకము నా పైన వేసుకొందును, కానీ నీవు మాత్రము దానిని విడవవలదని పలుకుచున్నంతలో ఘోరమైన కేకలతో బ్రహ్మాండమైన శరీరముతో నిప్పులు గ్రక్కుచు తాడివృక్షమును చేబూని హాహాకారములు సలుపుచు గగనము నుండి వారిపైకి రాజొచ్చెను. అది గనిన శ్రీ విశ్వామిత్రుల వారు శ్రీరామచంద్రుల వారితో ఇట్లనిరి. రామభద్ర, ఆ నరభక్షిణియగు రాక్షసి ఎంత ఘోరముగా మన మీదకు వచ్చుచున్నదో చూడుము. అది ఏ తాటకి, దానిని సామాన్యులు చూచిన భయమొందుదురు. అది మన పైకి దుమికిన ఎడల మన ప్రయత్నములన్నీయూ నిష్ఫలంబగును. కావున వెంటనే దానిని వధింపుమనగా శ్రీరాముల వారు ఇట్లు సంకోచములు తెలిపిరి. మహాత్మా, నేను సకల విద్యలు నేర్చిన ప్రథమములోనే ఆడుదానిపై చేయి చేసుకొనుట అంత మంచిది కాదు. కానీ సకల విద్యలు నేర్పిన గురువుగారి వాక్యములు కాదనకూడదు. ఈ రెండింటిలో ఏది చేయవలైనో ఏది మానవలైనో నాకు బోధపడకున్నదని శ్రీరాముడు పలకగా ఆ వాక్యములకు శ్రీ విశ్వామిత్రుల వారిట్లు గట్టిగా చెప్పడం జరిగింది. ఇనకుల సర్వభౌమ, ఆడుదని తలచి దానిని విడిచిపెట్టిన ఎడల అది ఋషులను మునులను వారి వారి ఆశ్రమములను యాగములను ధ్వంసము చేయుచుండును. ఓ సార్వభౌమ, నీవు దుష్ట శిక్షణార్థమై శిష్ట రక్షణార్థమై భూలోకమునందు అవతరించిన నారాయణమూర్తివి. యజ్ఞములు నీవి, భక్తులు నీ బిడ్డలు, వేదములు నీవి కనుక ఈ దుష్ట రాక్షసిని సంహరించి వీరందరినీ కాపాడుకుందువో, లేక ఆడుదని తలచి దానిని విడిచిపుచ్చి మమ్ములందరినీ కడగండ్లు పాలు చేయుదవో ఇక నీ ఇష్టము. నీవు సర్వాంతర్యామివి కావున నీకు మేము చెప్పవలసిన పని లేదు. నీవే నిర్ణయించుకొని ధర్మపాలన చేయమని పలకగా ఆ వాక్యములకు శ్రీరామచంద్రుల వారు గురువుల వారి ఆజ్ఞయే సర్వస్వమని తలంచిన వారే విల్లనంబులు చేబూని ధనుస్సు నిక్కుపెట్టి నడవసాగిరి. గగన మార్గమున వచ్చు తాటకి వారిని చూచి మిక్కిలి క్రోధముతో విశ్వామిత్రుల వారినిట్లు దూషింపదొడగెను. ఓరి గడ్డపువాడా, నేటితో నీ ఆయువు తీరినదిరా. నీవు నాకు భయపడి వెళ్ళి ఈ పూచిక ధనుస్సులు ధరించిన పసిబాలురను వెంట నిడుకొని ఎంత నిర్భయముగా నా ఎల్లల లోపలికొచ్చినావురా. బాగు, నిన్ను చాలా మెచ్చుకొనుచున్నాను. ఎన్నాళ్ల నుండియో నా నోటికి రుచి తగలక బాధపడుచున్నాను. ఈనాడు నాకు తగిన ఆహారము దొరికినది. ఇదిగో నిన్నిప్పుడే వధించి కడుపారా భుజించి నీ శిరస్సును కంఠమును నందు నా మణిపూసగా ఉంచుకొనేదను. ఈ బాలకులను మాత్రము రోజువారీగా నంచుకొని తినేదను అని పలుకుచూ పైబడ రాజొచ్చెను. శ్రీరామచంద్రుల వారు అది కనిన వారై మిక్కిలి కోపముతో వింటిని ఎక్కుబెట్టి వాయువ్యాస్త్రమును మంత్రించి దానిపై విడిచెను. ఆ ఒక్క అస్త్రం దెబ్బతో తాటకి గిరగిరా తిరిగి భూమిపై విసురుకొని పడి గ్రుడ్లు మిణకరించి పండ్లు పటపట కొరుకుచూ మరణించెను. ఆ యొక్క శబ్దమునకు అడవి ఎంతయు నిశ్శబ్దముగా ఉండెను. తాటకి అంతముందగానే శ్రీ విశ్వామిత్రుల వారు చాలా సంతసించిన వారై శ్రీరామచంద్రులను కౌగిలించుకొని మిక్కిలి కొనియాడిరి. రామచంద్ర, తాటకిని దునిమి ఈ యొక్క వనమునకు గల పీడను తొలగించితివి కానవోరు. రఘుకులోత్తమ, ఈ రాత్రికి ఇచ్చటినే శయనించి రేపు ప్రాతకాలమున లేచి నా యొక్క ఆశ్రమమునకు వెళ్ళుదమని పలుకగా ఆ వాక్యములకు శ్రీరామ లక్ష్మణులు సంతసించిన వారై వారి మువ్వురును అచ్చటనే శయనించిరి. మరుసటి ప్రాతకాలమున లేచిన వారై కాలకృత్యముల తీర్చుకొని స్నాన సంధ్యా జపతపములు గావించిన వారై శ్రీ విశ్వామిత్రుల వారు శ్రీరామ లక్ష్మణులతో ఇట్లు పలుకదొడంగిరి.
దశరథ నందనులారా, నా ఆజ్ఞల జవదాటక శిరసావహించి తాటకిని దునిమినందులకు నేనెంతో సంతసించుచున్నాను. కాన నా యొక్క తపో శక్తిచే కాంచిన సకలాస్త్రములన్నీయూ నీకు ఇప్పుడే నొసంగెదను. గైకనుడు, ఈ అస్త్రములతో మీరు దేవ దానవ కిన్నెర కింపురుష మరియు యక్షగణ సహితముగా జయించగలవు. రాఘవ, దండచక్రము కాలచక్రము దానవ సంహారమునకు ఉపయోగపడును. జగజ్యోతియే వెలుగు బ్రహ్మాస్త్రమును ఇదే గైకొనుము. ఇది వజ్రాస్త్ర త్రిశూలముల కంటే మించినది. బహు ప్రచండము గదాస్త్రము, ధర్మపాశము, కాలపాశము, వరుణపాశములు మీరు ఇద్దరూ గైకొనుడు. ఇవి మీ వద్ద ఉండునంత వరకు ముల్లోకములు కూడా భయము నొందగలవు. రామలక్ష్మణులారా, ఉష్ణము శీతలము అను రెండు మంత్రములచే వీటిని స్మరించి విడచిన ఉష్ణశీతలములచే శత్రువులు నాశనముందెదురు. ఇవియును కాక నారాయణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వాయవ్యాస్త్రము, హయశిరాస్త్రము, మెరపోనాకము, కౌచ్యాస్త్రములను వసంగుచున్నాడను. వీటి నిండు భూత ప్రేత పిశాచ గణములు ఉద్భవించును. రాఘవ, వందనాస్త్రము, విద్యాధరాస్త్రము, ప్రథమనాస్త్రము, సౌమ్యాస్త్రము, ఖరాస్త్రము, మోహనప్రస్థనాస్త్రము, శర్వీణాస్త్రము, సంతాపనాస్త్రము, అద్భుతమైనటువంటి సౌమ్యాస్త్రము, అతి భయంకరమగు త్యాష్టాశిశారు సుదర్శనాస్త్రముల కూడా గైకొనుడు. సూర్యకుల దీపకులారా, క్రాసల్యాస్త్రము, సత్యాస్త్రము, రాక్షసమాయాస్త్రము, సూర్యాస్త్రముల సహితముగా మీ కొసంగుచున్నాను. ఈ అస్త్రములను ప్రయోగించిన ఎడల శత్రువులు వీని యొక్క దీపకాంతికి తల్లడిల్లి మరణింతురు. కావున దేవతలకు కూడా అలవికాని అస్త్రములన్నీ మీ కొసంగుచున్నాను. వీటిని భద్రముగా ఉంచుకొని అవసరమైనప్పుడే ప్రయోగింపుడని పలికిన వారై సకలాస్త్రముల నొసంగిన వాటికి తగు మంత్రోచ్చారణ ఉపదేశించిన వారై ఆశీర్వదించగా శ్రీరామలక్ష్మణులు వినయముగా భక్తి శ్రద్ధలతో వాటిని గైకొనిన వారై గురువులకు వందనములు చేసి వారి వెంట తిన్నగా సిద్ధాశ్రమమునకు చేరవచ్చిరి. అతి సుందరమగు ఆ యొక్క వనమును చూచి శ్రీరామచంద్రులు ఇట్లు గురువులతో ప్రశ్నించిరి. తాపసోత్తమ, ఈ యొక్క వనము చూడగా అతి సుందరముగా ఉన్నది. మరియు సుందరమగు పక్షి గుర్తుగల పతాకముతో చూచుటకు ఇంపుగొలుపుచున్న ఆ కుటీరము యొక్క నామం బేమిటో, ఈ యొక్క సుందరవనమునకు గల నామం పెట్టిదో మాకు వివరింపుడనగా ఆ వాక్యములకు శ్రీ విశ్వామిత్రుల వారు ఇట్లు తెలుపుచున్నారు. హే రఘునందన, ఆ జెండా కనిపించున్నదే నా కుటీరము. ఈ యొక్క వనమునకు సిద్ధాశ్రవ వనమని పేరు కలదు. పూర్వకాలములో బలిచక్రవర్తి అను దానవుడు దేవతలందరినీ తరిమి ఇచ్చట బృహత యజ్ఞము చేయనారంభించెను. అతని యొక్క యజ్ఞశక్తికి దేవతలందరూ తల్లడిల్లి భయాభీతి నొందిన వారై దేవేంద్రునితో మొరపెట్టుకునిరి. దేవేంద్రుడు ఏమి చేయునది లేక దేవతలను వెంబడించుకొని విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి ఈ విధముగా మొరపెట్టుకునిరి. హే దీనదయాకర, వైకుంఠవాస, కరుణాసాగర, శరణు శరణు, రక్షింపుము రక్షింపుము. సిద్ధాశ్రమ వనమునందు బలి అను రాక్షసుడు దానవ విజయము కొరకై బృహత్తర యజ్ఞము. వాడు మహాబలశాలి, తపశక్తి సంపన్నుడు మరియు దానము చేయుటలో వెనుకాడుటలేదు. వాని యొక్క యజ్ఞశక్తిచే దేవలోకములు తల్లడిల్లుచున్నవి. కాబట్టి ఆ యజ్ఞము పూర్తి కాకమునిపే ఏదో ఒక ఉపాయం ఆలోచించి వానిని సంహరించి మమ్ములను మా లోకములను కాపాడమని ప్రార్థించిరి. రామచంద్ర, శ్రీ మహావిష్ణువు వారి మొరను ఆలకించిన వారై వామన అవతారము అనగా బ్రాహ్మణ బాలకుని రూపమునెత్తి సిద్ధాశ్రమ వనమునకు చేరవచ్చి తిన్నగా బలిచక్రవర్తి వద్దకు వెళ్ళిన వారై ఇట్లు పలికిరి. మహాత్మా, నేను బ్రాహ్మణ బాలకుడను. తపము చేసుకొనుటకై నాకు 3 అడుగుల భూమిని దానమిచ్చిన చాలునని పలుకగా ఆ వాక్యములకు బలిచక్రవర్తి పక్కున నవ్వి ఇట్లనియే, బాలక, ఇది ఏమి కోరిక? ఇటుల కోరితివి. నీకు ఇంకా మరి ఒకటేమైనా కావలేనన్న ఇచ్చేదను, కోరుకోమనగా ఆ వాక్యములకు వామనుడు ఇట్లనియే, హే రాజోత్తమ, ముక్కు మూసుకుని జపము చేసుకుని బ్రాహ్మణ బాలకునకు ధనధాన్య సంపదలతో పనియేలా? నాకు 3 అడుగుల నేలదానమిచ్చిన ఎడల నేను భగవద్ధ్యానము చేసుకుందునని పలికెను. ఆ వాక్యములకు బలిచక్రవర్తి సమ్మతించిన వాడై శుక్రాచార్యులు వలదు అని చెప్పినను వినకుండా వామనునికి 3 అడుగుల నేల దానము చేసెను. రామచంద్ర దానమిచ్చిన మరుక్షణమే శ్రీ మహావిష్ణువు తన యొక్క విశ్వరూపమును దాల్చి భూమి అంతయు 1 పాదము, గగనమంతయు 1 పాదము ఉంచి 3వ పాదమును ఎక్కడ ఉంచుమందువని పలుకగా
ఆ వాక్యములకు బలిచక్రవర్తి ఇట్లనెను: హే వైకుంఠవాస, హే జగన్నాథ, నీ అంతటి వానికి నేను దానమిచ్చిన కీర్తి స్థిరస్థాయిగా ఉండునట్ల నాకు వరమొసంగి ఆ 3వ పాదమున ఆ శిరస్సుపై మోపుడనగా అందులకు విష్ణుమూర్తి సంతసించి తథాస్తు అని పలికిన వారై ఆయన పాదమును బలిచక్రవర్తి శిరముపై ఉంచి పాతాళమునకు అణగద్రొక్కినవాడై పాతాళమునకు బలిచక్రవర్తిని ప్రభువుగా చేసిని. మరియు కలకాలము బలిచక్రవర్తికి ప్రతి మకర సంక్రాంతికి ఆయన పేరుతో పండగ గావించెను. అందువలన ఆనాటి నుండి అది పుణ్యస్థలంబాయెను. రఘునందన, ఆనాటి నుండి ఇచ్చట ఋషులు మునులు తపము చేసుకొనుటకు చాలా పవిత్రముగా ఉన్నది. కానీ ఇప్పుడు ఇచ్చట మళ్ళీ రాక్షస బెడదలు ఎక్కువైనవి. రామచంద్ర, ఈ వనమునందుననే నేను యాగము చేయదలంచి ప్రతిసారి భిన్నమగుడుచుండటచే దానవ సంహారణార్థమై మిమ్ములను నా వెంట గొని వచ్చి తిని. ఇక ఈ యాగ సంరక్షణ, దానవ సంహరణ నీ చేతిలో ఉన్నాయి. ఈ భారమంతయు నీ పైన కలదని పలుకుచూ తిన్నగా విశ్వామిత్రుల వారి కుటీరమునకు చేరవచ్చిరి. వారి రాకను చూచి అచ్చట వనవాసులు, ఋషులు, మునులు అందరూ ఎదురేగి వారికి వందనములు సమర్పించి రామలక్ష్మణ విశ్వామిత్రులకు పాదపూజలో నర్చి అనేకముగా వారిని కొనియాడిరి. వారు మువ్వురును సంతోషముగా ఆ రాత్రికి అచ్చట శయనించిరి. అసలు శుక్రాచార్యులు అనగా సామాన్యులు కారు. దేవతలకు గురువు బృహస్పతి. అయితే ఈయన రాక్షసులకు గురువు. బృహస్పతి చతుర్వేద పారాయణుడైతే శుక్రాచార్యులు పంచవేద పారాయణులు. కాన ముందు యోచనలన్నీ తెలుసుకొన శక్తివంతుడు కనుకనే వచ్చినవాడు విష్ణువని గమనించి బలిచక్రవర్తిని వలదని వారించాడు. అందులకు బలిచక్రవర్తి వినకుండా దానమిచ్చుడికే చెంబులోని జలమును వాముని దోసిట పోయినప్పుడు శుక్రాచార్యుల వారు మాయారూపముచే ఆ చెంబులో దూరెను. అందువలన ఆ చెంబులో జలము బయటికి రానందున శ్రీ మహావిష్ణువు అది గమనించిన వారే ఒక దర్భపుల్ల తీసుకుని ఆ చెంబు లోపల దాగి ఉన్న శుక్రాచార్యుల వారి కంటిలో పొడిచెను. వెంటనే శుక్రాచార్యుల వారి కన్ను లొట్టబోయి కంటిలో నుండి జలముతో పాటు రక్తము కూడా వామనుని దోసిట కారెను. ఆ కారణము చేతనే శుక్రాచార్యుల వారికి ఒక కన్ను మాత్రమే మిగిలెను. ఎంతటి మహాజ్ఞాని అయినను పక్షపాత బుద్ధితో వ్యవహరించినందువలన చివరకు తన కన్నుని పోగొట్టుకునెను. అందుకే పెద్దవాళ్ళు ఈ విధంగా చెబుతూ ఉంటారు, పక్షపాత బుద్ధితో వ్యవహరించకూడదు అని. ఇక ప్రాతకాలమున లేచి విశ్వామిత్రుల వారు శ్రీరామ లక్ష్మణులను చేరబిలిచి ఇట్లు పలకదొడంగిరి: ఓ క్షత్రియ వంశాంకులారా, నేడే యజ్ఞమును ప్రారంభించుచున్నాను. నేటి నుండి 6 దినంబులు రాత్రింబగళ్ళు అతి జాగరూకతతో రక్షణ చేయవలసి ఉన్నది. కాన మీరు ధనుషధారులే యాగ సంరక్షణార్థము జాగరూకులై మెలగవలయనని పలకగా ఆ వాక్యములకు రామలక్ష్మణులు గురువులకు వందనములు చేసి ఇటులు పలికిరి: తాపసోత్తమ, మీరు నిరభ్యంతరముగా యాగమును ప్రారంభించి చేసుకునవచ్చును. మేము సర్వదా జాగరూకులమై మీ యొక్క యాగమునకు ఎట్టి విఘ్నములు కలగకుండా చూస్తామని పలికిన వారై ధనుస్సులు చేతబూని అతి ఉత్సాహముగా రక్షణకు సంసిద్ధులైరి. ఆ ప్రకారముగా 5 రాత్రులు 5 పగళ్ళు ఎట్టి ఆటంకములు లేక దిగ్విజయముగా కొనసాగెను. 6వ దినమున శ్రీ విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులతో ఇట్లు పలికిరి: ఓ వీరపుత్రులారా, ఈనాటితో యజ్ఞము పరిసమాప్తి కానున్నది. కాన ఈనాడు రాక్షసులు తప్పక వస్తారు. వారు మహామాయావులు కనుక ఏ రూపములోనైనా సరే వచ్చెదరు. మరియు గగన భాగము నుండి నెత్తురు కృమ్మరింతురు. కాన బహుజాగ్రత్తగా మెలంగుడని హెచ్చరించెను. ఆ వాక్యములు వినిన శ్రీరామ లక్ష్మణులు వెంటనే వింటి నెక్కుపెట్టిన వారై మంత్రోచ్చారణ గావించి అస్త్రములను గగనములకు వేయగా ఆ అస్త్రములు సహస్రములై ఆ యాగభాగము వరకు శరకుటీరము గావించెను. ఆ పిమ్మట శ్రీరామ లక్ష్మణులు ధనుషధారులై రక్షణ చేయసాగిరి. అటువంటి సమయంలో అకస్మాత్తుగా ఆకాశము నుండి పిడుగులు పడినట్లుగా ధ్వని చేయుచు మారీచ సుబాహులు వారి యొక్క రాక్షస సేనలతో కలిసి వచ్చి మాంసము, ప్రేవులు, ఎముకలు, రక్తములు కడువులతో తెచ్చి యాగగుండమునకు సరిగా గగనము నుండి కృమ్మరింపసాగిరి. వారు ఎన్ని విధముల ప్రయత్నించినను యజ్ఞమునకు భంగము కలిగనందున మారీచుడు అది గమనించిన వాడై బ్రాహ్మణ రూపమును ధరించి శ్రీరామచంద్రుల వారి వద్దకొచ్చి ఇట్లనియే: స్వామి, నేను బ్రాహ్మణుడను. యజ్ఞము చూచుటికై వచ్చితిని. కాన నా యందు దయ ఉంచి నన్ను లోపలికి పోనిండని పలుకుచున్నంతలో తపోదీక్షలో ఉన్న విశ్వామిత్రుల వారు దివ్య దృష్టితో గ్రహించిన వారే ఇట్లు పలికిరి: రామచంద్ర,
నీ చెంతన బ్రాహ్మణ రూపంలో ఉన్నవాడు బ్రాహ్మణుడు కాడు, మహామాయావి బలశాలియగు మారీచుడు. కాన తక్షణమే వారిని పరిమార్చుము, లేకున్నా వాడు మరి యొక్క ఉపద్రవం ఏదైనా చేయగలడని పలుకుచున్నంతలో మారీచుడు రూపము మారి గగనమునకు ఎగిరేను. అది గనిన శ్రీరామచంద్రులు వెంటనే వాయవ్యాస్త్రమును వెంట సంధించి మారీచుని పైకి విడిచెను. ఆ అస్త్రము మహావేగముతో మారీచుని వెంబడించి వాని రొమ్మును గురించి గిరగిర త్రిప్పుచూ సముద్రములో ముంచివైచెను. మారీచుడు మహామాయావియు మహాబలశాలియు కనుక శ్రీరాముల వారి బాణతీక్షణకు స్పృహత మాత్రమే తప్పిపోయాను, కానీ మరణమొందలేదు. కానీ శ్రీరామ బాణదెబ్బకు భయమొందినవాడే సముద్రపుటడుగుననే తపస్సు చేసుకొనుచూ నివసింపసాగాను. ఇక మారీచుని కొట్టగానే సుబాహుడు వాని యొక్క రాక్షస సేనలతో కూడి శ్రీరామ లక్ష్మణుల మీదకు దండెత్తిరాగా శ్రీరామచంద్రులు కోపోద్రిక్తులై ఆగ్నేయాస్త్రము వెంట సంధించి వానికి విడవగా సుబాహుడు ఆ దెబ్బతో నెత్తురులు రక్కుకొనుచు భూమిపై పడి మరణించెను. దానవసేనకంతకును మానవాస్త్రమును ప్రయోగించగా ఆ దెబ్బతో దానవులందరూ పెళామని విరుచుకొని పడి మరణించిరి. మారీచ సుబాహులను వారి సేనలనంతయు మరణము గావించి యజ్ఞమును దిగ్విజయము గావించిరి. శ్రీ విశ్వామిత్రుల వారు యాగమును పూర్తి గావించిన వారై లేచి వచ్చి శ్రీరామచంద్రుల వారిని కౌగిలించుకొని అనేకముగా కొనియాడిరి. సూర్యవంశ కళాదీప్తులారా, మీ యొక్క భుజబలములచే ఈ దుర్మార్గులైన రాక్షసులను సంహరించి ఈ యొక్క సిద్ధాశ్రమ వనమునకు కల పీడను తొలగించి నే చేయు యాగమును సంరక్షించి గురువుల కోరికను చెల్లించి పితృవాక్ పరిపాలన గావించి మీ సూర్యవంశ కీర్తికి వన్నె తెచ్చారు అంటూ విశ్వామిత్రుల వారు శ్రీరామ లక్ష్మణులను కొనియాడారు. దేవతలు పుష్పవర్షములు కురిపించిరి. ఋషులు మునులు శంఖములు పూరించగా జయ జయ ధ్వనులతో మిన్నుముట్టెను. ఓం శ్రీరామచంద్రాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరని ఆశిస్తూ ధన్యవాదాలు.